నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాటి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అడ్వకేట్ లలితారెడ్డి గారు ఉన్నారు. లలితారెడ్డి గారు, ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ని ఏసీబీ ఇవాళ విచారిస్తున్న నేపథ్యంలో రిమాండ్ విధించే అవకాశం ఉందా, ఆయన జైలుకు వెళ్ళే అవకాశం ఉందా, అసలు ఏంటి ప్రొసెసరు, ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది, ఏసీబీ అధికారులు ఒక లాయర్గా ఏం చెప్తారండి? ఇప్పుడు ఏసీబీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు అనే ఇష్యూలో ఏంటంటే ఆ కేసు రిలేటెడే ఉంటుంది. ఎట్లాగన్నా ఆల్రెడీ కంప్లైంట్ ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది, సో దానికి సంబంధించింది ఆల్రెడీ మేము ఫస్ట్ ఎప్పుడైతే విచారణ ఉందో ఆ రోజు కూడా పర్టికులర్గా ఆ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఏదైతే ఉందో గవర్నమెంట్ కస్టడీలోనే ఉంటారు. గవర్నమెంట్ ఈజ్ ద కస్టడియన్ ఆఫ్ ది డాక్యుమెంట్స్. సో వీ ఆస్ టు గివ్ దోస్ డాక్యుమెంట్స్ ఆల్సో. సో మరి మేమేమనుకుంటున్నామంటే ఈరోజు కేటీఆర్ గారికి ఆ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు ఇవ్వాలి యాక్చువల్గా. బికాజ్ కేసు ఎవరి మీద అయితే పెట్టారో కేసు పెట్టిన వాళ్ళకి ఆ రైట్ ఉంటుంది, కేసుకు సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా వాళ్ళు ఇవ్వాలి. సో అది ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ప్రాపర్ విచారణ చేసే దానికి ఇది ఉంటుంది, స్కోప్ ఉంటుంది. సో మరి అలాంటిది జరుగుతుందని మేము భావిస్తున్నాం ఈరోజు. తప్పకుండా అలాంటి డాక్యుమెంట్స్ ఏమన్నా వస్తే, బికాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ 1.5-2 years బ్యాక్ జరిగిన ఈవెంట్ కాబట్టి ఆ ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ పర్సనల్గా జరిగిన ఏమంటారు ఒక గేమ్ కాదు కదా, ఇట్ ఈస్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక స్పోర్టింగ్ ఈవెంట్ ఉండే. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని ఒకసారి పరిశీలించడానికి అయితే కేటీఆర్ గారికి అవకాశం ఇవ్వాలి. సో మేము అనుకునేది ఏంటంటే ఈరోజు కేటీఆర్ గారికి అలాంటి డాక్యుమెంట్స్ కూడా ఇచ్చి ఆ కేసుకి సంబంధించిన ఏదైనా కొంచెం డీటెయిల్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే విచారించే క్రమంలో లాయరు పక్కన ఉండే అవకాశం ఉందా, లేకపోతే లైబ్రరీలో గవర్నమెంట్ చెప్పినట్టు లైబ్రరీ పక్కన ఉండే అవకాశం ఉందా? అంటే కోర్టు వారు ఆదేశాల ప్రకారం పక్కన ఒక లైబ్రరీ ఉంది. సో ఆ రూమ్లో ఏంటంటే కనిపిస్తుంటారు, విజన్ ఉంటుంది, కేటీఆర్ గారు కనిపిస్తుంటారు, బట్ మీకు ఆడియో వినిపించదు, ఆడియో వినిపించదు. బట్ ఏంటి అంటే కంపల్సరీ ఆడియో అండ్ వీడియో రికార్డింగ్స్ జరుగుతాయి. సో వీడియో రికార్డింగ్ ఉంటుంది కాబట్టి అవన్నీ ప్రూఫ్గా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఒకవేళ ఎలాంటి రాంగ్ఫుల్ స్టేట్మెంట్స్ ఏదైనా వాళ్ళు ఒకవేళ ప్రొపగండా చేసినా అలాంటిది ఛాన్స్ ఉండదు, బికాస్ సీసీ క్యామ్స్ ఉండాలని చెప్పి కూడా ఉంది. సో దాని ప్రకారమే పోతుంది. అండ్ మీరు అన్నట్టుగా రిమాండ్ అనేది అయితే మేమేం అనుకోవట్లేదు ఈరోజు, అది జరగదు. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆపర్చునిటీ ఇవ్వాలి. బికాస్ క్వాష్ పిటిషన్ జడ్జ్మెంట్ ప్రకారం కూడా ఏముందంటే పోలీసు వాళ్ళు విచారణ చేయాలనే ఉంది. సో విచారణ చేస్తేనే కదా యాక్చువల్లీ ఏంటి అనేది తెలుస్తుందని. సో ఆ విచారణకి సంబంధించి వాళ్ళు ఆ ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి ప్రాపర్గా ఏదైతే ఉందో వెరిఫికేషన్ ఆర్ క్వశ్చన్స్, ఇఫ్ ఇట్ ఆల్ దే వాంట్ టు పుట్ ఎనీ క్వశ్చన్స్ ఆల్సో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈస్ దట్ దే హ్యావ్ టు గివ్ ఆల్ ద డాక్యుమెంట్స్ టు కేటీఆర్ గారు. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఈరోజు ఆ డాక్యుమెంట్స్ అన్ని వస్తాయి అనేసి. అంటే హైకోర్టు క్వాలిఫికేషన్ కొట్టేసింది, సుప్రీంకోర్టులో క్వాలిఫికేషన్ ఉంది. సుప్రీంకోర్టు ఏమో రేపు విచారణ కుదరదు, 15 తర్వాత విచారణ క్రమం. అవును. సో నో ప్రాబ్లం. ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఉందో అగ్రీడ్ బై ది ఆర్డర్స్ పాస్డ్ బై ది హానరబుల్ హైకోర్ట్, అపీల్ వేయడం జరిగింది. సో చూడాలి ఆ రోజు ఏం ఆర్డర్స్ వస్తాయని. మీన్ వైల్ అయితే ఫ్రమ్ ది బిగినింగ్ కేటీఆర్ గారు చెప్తున్నారు, ఏ విచారణకున్నా ఆమె లా అబైడింగ్ సిటిజన్, తప్పకుండా కూడా నేను యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ని గౌరవిస్తాను, కాన్స్టిట్యూషనల్ ప్రకారమే నేను వెళ్తాను, విచారణకి తోడ్పడతాననే చెప్పారు. సో ఆయన కంపల్సరీ కూడా కోఆపరేట్ చేస్తారు విచారణకి. తెలంగాణలో రాజకీయాలు ఈ 51 కోట్ల మీద చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. నిజంగా 50 కోట్లు ఎక్కడ? కేసీఆర్ ఇంట్లో ఉందా, కేటీఆర్ ఇంట్లో ఉందా, బీఆర్ఎస్ భవన్లో ఉందా, అసలు ఎక్కడుంది ఏంటి మేడం? ఇప్పుడు ఆ విషయాలు అయితే ఆల్రెడీ వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్సే ఉన్నాయి. వాళ్ళ కంపెనీ అకౌంట్లో ఏదైతే ప్రాపర్గా ఏమంటారు స్పోర్టింగ్ ఈవెంట్ ఏదైతే జరిగిందో ఆ పర్టికులర్ కంపెనీ అకౌంట్కి అవన్నీ ట్రాన్స్ఫర్ అయినట్టు కూడా అన్ని ఆన్లైన్ ట్రాన్స్ఫర్సే. సో అవన్నీ వాళ్ళ ఇంట్లో ఉందా, కేసీఆర్ గారి ఇంట్లో ఉందా, కేటీఆర్ గారి ఇంట్లో ఉందా, బీఆర్ఎస్ భవన్లో ఉందా అంటే ఇలాంటి కథనాలు ఏదైతే వస్తుందో దట్ ఈస్ ఆల్ అబ్సల్యూట్లీ ఫాల్స్. బికాస్ గవర్నమెంట్కి తెలుసు, పోలీస్కి తెలుసు, అవన్నీ కూడా ప్రాపర్ ఛానల్ ద్వారానే ఫేర్ అకౌంట్ ట్రాన్స్ఫర్స్ జరిగాయి. సో మళ్ళీ అలాంటి క్వశ్చన్స్ అది వాళ్ళు ఒకవేళ వేశారు అనుకున్న విచారణలో అది నిజంగా హాస్యాస్పదమే కానీ దానివల్ల ఏమీ లేదు. బికాస్ ఆల్ ద ట్రాన్స్ఫర్స్ అకార్డింగ్ టు అగ్రిమెంట్ ఓన్లీ ఇట్ గాట్ ట్రాన్స్ఫర్డ్. ఇప్పుడు నిన్న ఏసీబీ అధికారులు ఐఏఎస్ అరవింద్ కుమార్ని విచారించారు. ఆయన ఏం చెప్పారంటే కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆదేశాలే మేము పాటించామన్నట్టు మాట్లాడినారు. సో ఈ రాజకీయ వ్యవస్థలో అధికారులే బలవుతున్నారట్టు అనుకోవచ్చా? అంటే అధికారులు బలవుతున్నారని అట్లా కూడా ఎందుకు అనుకుంటాం? ఇప్పుడు అధికారులది డ్యూటీ ఏంటి? అధికారులు ఇప్పుడు ఒక ఈవెంట్ జరుగుతుంది, ఈవెంట్ జరిగినప్పుడు యాజ్ అ మినిస్టర్ ప్రతి ఈవెంట్ని తనే చెక్ చేయరు కదా. తను ఏంటంటే ఓన్లీ ఓకే చెప్తారు, సిగ్నేటరీ అథారిటీ ఫైనల్ సిగ్నేచర్స్, ఇప్పుడు వీళ్ళు నోట్ పుటప్ చేస్తారు. నోట్ పుటప్ చేయాల్సింది ఎవరు? అధికారులే కదా. యాజ్ పర్ ఏదైతే ఉందో అగ్రిమెంట్ నోట్స్ కానీ ప్రతి ఒక్కటి టైం టు టైం మనము ఈ అమౌంట్స్ని ఈ ఫండ్స్ని రిలీజ్ చేయాలి అనే విషయాలు అధికారులే చెప్తారు. సో దాని ప్రకారం జరిగినది. సో అధికారులు బలవుతున్నారు అనే దానికి అట్లా ఏం లేదు. బికాస్ కేటీఆర్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు, స్పోర్టింగ్ ఈవెంట్ జరిగింది, దాని ప్రకారమే యాజ్ పర్ అగ్రిమెంట్ ప్రకారమే అన్ని అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అన్నారు. సో అధికారులు బలవుతారు అనేది అయితే ఈ పర్టికులర్ విషయంలో అలాంటిది ఏమీ లేదు. యాజ్ పర్ అగ్రిమెంటే జరిగింది. సరే వాట్ ఎవర్, ఇప్పుడు కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. కొత్త గవర్నమెంట్ అన్నెసెసరీలీ స్పోర్టింగ్ ఈవెంట్ని క్యాన్సిల్ చేసింది, వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ఫాల్స్ కేసుని ఇప్పుడు రిజిస్టర్ చేసింది. సో విల్ సీ వాట్ హ్యాపెన్స్. సో ఒక లాయర్గా చెప్పండి, మీరే
మీరేమనుకుంటున్నారు? మీకేమనిపిస్తుంది ఈ కేసులో? ఈ కేసులో నిజంగా ప్రభుత్వం కేటీఆర్ని జైలుకి పంపించే అవకాశం ఉందా లేదా ఏంటండి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ లాయర్ ఏంటి అంటే ఈ కేసు గురించి సంబంధించిన ఏదైతే యాజ్ పర్ కంప్లైంట్ కానీ ఎఫ్ఐఆర్ అన్ని డీటెయిల్స్ చూసినా, పర్టికులర్గా ఈ స్పోర్టింగ్ ఈవెంట్ ఏదైతే ఉందో అది చూసినా కూడా అసలు కేటీఆర్కి జైలు పోవాల్సిన అవసరం లేదు, రిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ యాజ్ ఎ అంటే ఒకవేళ మనం పొలిటికల్ యాంగిల్లో చూస్తే మటుకు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మినిస్టర్స్ ఆల్రెడీ చెప్పారు, వాళ్ళు కంపల్సరీ కేటీఆర్ కానీ పంపించాలని అనుకుంటున్నారు. సో ఇక్కడ ప్రొసీజరల్ ఆస్పెక్ట్ కానీ, లీగల్ కానీ, లా కానీ, లాయర్స్ కానీ అట్లా ఏమీ లేదు, పోలీస్ వ్యవస్థ లేదు. అది మొత్తం ఏదైనా ఉంటే ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ కూడా రేవంత్ రెడ్డి గారే పెట్టుకున్నారు కాబట్టి తను ఏదంటే అది తను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పంపించాలని కక్ష పట్టారు కాబట్టి ఏమన్నా జరగవచ్చు. ఇప్పుడు కేసు లొట్టపీసు కేసు అన్నారు, లొట్టపీసు ముఖ్యమంత్రి అంటున్నారు. ఏంటండి లొట్టపీసు ముఖ్యమంత్రికి భయపడుతున్నారా? అస్సలు లేదు. ఏ విధంగా అయినా మీకు కేటీఆర్ గారి కళ్ళలో భయం కనిపించిందా చెప్పండి? హీఈస్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ బికాజ్ ఆయన ఎలాంటి తప్పు చేయలేదు, అసలు అలాంటి దానికి స్కోపే లేదు, ఎవరు భయపడలేదు. అందుకే లొట్టపీస్ కేసు అనేది కేటీఆర్ గారు ఏదైతే చెప్తున్నారో ఇట్ ఈస్ కరెక్ట్. మరి డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుందంటారా? రేవంత్ రెడ్డి కాదు రివెంజ్ రెడ్డి అని చెప్తున్నారు. అదైతే కనిపిస్తుంది కదా, డైవర్షన్ పాలిటిక్సే. ఇప్పుడు గ్యారంటీలను ఫుల్ఫిల్ చేయాలి, రైతు భరోసా, రైతు బంధు అన్నీ ఎగ్గొట్టాలి, ఒకరి మీద ఇదే చూడండి. ఇదే కాదు పాపం మొన్న యాక్టర్ ఏదైతే ఉందో అల్లు అర్జున్ గారే తప్పించుకోలేకపోయారు ఆయన అదైతే రివెంజ్ నుంచి. అట్లాంటిది కేటీఆర్ గారిని వదులుతారు ఆయన? సో ఏదో విధంగా కావాలని కేటీఆర్ గారిని ఇరికించాలని చూస్తున్నారు. అండ్ కేటీఆర్ గారికి ఈ విషయాలని తెలుసు, అర్థమైనాయి కూడా. సో కావాలని కేటీఆర్ గారిని ఫాల్స్ కేసెస్లో ఇంప్లికేట్ చేయాలి, వన్ ఆర్ ది అదర్, ఒకదాని ఒకటి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అలాంటిది ఎలాంటి ఏమంటారు అన్నెసెసరీ యాక్టివిటీస్ అట్లాంటిది ఏమీ జరగలేదు కాబట్టి కేటీఆర్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ప్రతిదీ కేటీఆర్ గారు ఎదుర్కొంటారు. ఇప్పుడు గతంలో కవిత గారినేమో లిక్కర్ స్కామ్లో విచారించారు, ఆమె జైలుకి వెళ్ళారు. ఇప్పుడేమో కేటీఆర్ గారిని ఫార్మర్ ఈఎస్లో విచారిస్తున్నారు. రేపు కేసీఆర్ గారిని కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో విచారించే అవకాశం ఉందని మీరు అనుకుంటారా? అంటే ఇప్పుడు అతను ఓపెన్గా డిక్లేర్ చేసిండు కదా, ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ గారిది అనేసి. ఇప్పుడు కాళేశ్వరం అనేది మీరు చూసారు మొన్న, మరి వర్షాకాలంలో కానీ దేంట్లో కానీ అంత పెద్ద భూకంపం వచ్చింది, నిలబడ్డదా లేదా? మెడిగడ్డ నిలబడ్డది. అంత పెద్ద ప్రాజెక్టు ఇప్పుడు ఈ దగ్గర 60 సంవత్సరాల నుంచి ఏదైనా అంత పెద్ద ప్రాజెక్ట్ అనేది అసలు కాంగ్రెస్ సర్కార్ ఏదైనా కట్టిందా? ఏమీ లేదు కదా ఇన్ని సంవత్సరాలలో. ఎప్పుడైతే స్టార్టింగ్లో ఒక నాగార్జున సాగర్ తర్వాత మళ్ళీ అంత మంచి ఏమంటారు ప్రతిష్టాత్మకమైన కట్టడాలు ఏమొచ్చినాయి? అంత మంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ని కట్టిన కేసీఆర్ గారిని ఆయన కేసులో ఇరికించాలనుకుంటున్నారు. సో ఏదైనా జరుగుతుంది, ఏమైనా చేస్తాడు. బట్ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎవ్వరు అతను ఏమంటారు చిన్న ఈ పిచ్చి పిచ్చి కేసులకి మీరు అన్నట్టుగా ఆ లొట్ట పీస్ కేసులకి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. బికాజ్ యాక్చువల్గా అయితే మనం ఆ వర్డ్ మనం అనకూడదు, కానీ ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. యాక్చువల్గా కావాలని చెప్పి అలాంటి ఫాల్స్ కేసెస్లో ఏదైతే ఇరికించి అనవసరంగా ఆయననే పరువు తీసుకుంటున్నాడు. ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా? ఈ కేసు ఈ ఫార్ములా తప్పకుండా. ఇప్పుడు ఆల్రెడీ అయితే క్వాష్ పిటిషన్ గురించి సుప్రీంకోర్టు వెళ్ళాము. ఫర్దర్గా కూడా ఏమన్నా అయితే కూడా తప్పకుండా వీళ్ళు అప్రోచ్ కోర్టు న్యాయ వ్యవస్థని, న్యాయస్థానాలని తప్పకుండా మేము ప్రతి రెమెడీకి మేము అప్రోచ్ అవుతాం. ఈడీ కూడా విచారించే అవకాశం ఉందా? ఈడీ అదే ఇప్పుడు ఏంటంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈస్ నో కరప్షన్. అసలు ఏసీబీకే రైట్ లేదు. మళ్ళీ అసలు ఏ విధంగా ఈడీ వస్తుంది? మనీ లాండరింగే జరగలేదు. మనీ లాండరింగ్ జరిగినప్పుడు మళ్ళీ ఈడీని తీసుకురావడం, ఈడీ విచారణ. సరే లెటస్ ఫేస్. దే వాంట్ పుట్ ఆల్ దోస్ వాట్ ఎవర్ ఎన్ని వలయాల్లో ఇరికించాలని చూస్తున్నారు కేటీఆర్ కానీ వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. అసలు కేటీఆర్ గారే ఓపెన్గా చెప్తున్నారు, భయమే లేదు. ఈజ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాయంటారా? అదైతే చూస్తుంటే అదే గేమ్ నడుస్తుంది కదా. కంప్లీట్గా కాంగ్రెస్ ఇంకా బీజేపీ కుమ్మక్కయ్యారని చెప్పేసి ఎస్టాబ్లిష్ అవుతున్నాయి ఇవన్నీ చూస్తుంటే.